ప్రసాద్ గారు సార్ ఏంటండి ఎలా నడుస్తుంది మీ నవ్వుల ప్రయాణం? వెళ్తా ఉంది సార్. వెళ్తూ ఉందా? నడుస్తూ ఉంది. ఆ నవ్వుల ప్రయాణం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 years అయినట్టుంది కదండి. 15 years ఆల్మోస్ట్ 15 మధ్యలో కొంత గ్యాప్ వచ్చి. అంటే గ్యాప్ కావాలని తీసుకున్నారా? లేదు సార్, జనం ఇచ్చారా? లేదు యాక్సిడెంట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవడం అలా ఒక 5-6 years మధ్యలో తీసుకున్నాను. యాక్సిడెంట్ అంటే ఏంటండి? ఎలాంటి యాక్సిడెంట్? బైక్ యాక్సిడెంట్ ఇక్కడ బేగంపేటలో. ఆ తర్వాత 5-6 years కొంచెం ఫ్యామిలీ టైం సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారండి వెబ్ సిరీస్ లో? పెళ్లివారు మంది అవుతుంది, రన్నింగ్ లో ఉంది. సీజన్ 2 ప్లాన్ చేస్తాం. సీజన్ 2 బాగా హిట్ అనుకుంటా పెళ్లివారం అండి. కొంచెం వెళ్ళిందండి. యాక్చువల్గా మిమ్మల్ని చూస్తే అంటే మనకి బాగా రెగ్యులర్ గా ఎప్పుడు తారసపడే క్యారెక్టర్ లా కనిపిస్తుంటది. కనబడుతుంటాం కదా సార్ ఎప్పటికప్పుడు. కాదు, మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా అలా ఐడెంటిఫై అవుతూ ఉంటారు సార్. ఏంటంటే మీరు ఎప్పుడు అంటే వెబ్ సిరీస్ పరంగా అడుగుతున్నాను, ఇది పర్సనల్ లైఫ్ కాదండి. నేను వెబ్ సిరీస్ అంటే ప్రొఫెషనల్ గా అడుగుతున్నాను. వెబ్ సిరీస్ ఎప్పుడు పాపం ఎప్పుడు మీ వైఫ్ నుంచి బాధలు, లేకపోతే మా బాధలు, లేకపోతే ఆఫీస్ బాధలు, ఇవన్నీ ఏంటంటే బాధలన్నీ కలిసి కట్టుకుని వచ్చి మీ దగ్గరికి వచ్చినట్టు ఉంటాయి ఎప్పుడును. అంటే నేను ఒకటి నమ్ముతాను సార్, కష్టం వెనకే సుఖం ఉంటుంది, దుఃఖం వెనకే నవ్వు ఉంటుంది అంట. సో కామెడీగా నేను నవ్వుకుంటూ ఒక స్కిట్ ఒక ఎపిసోడ్ చేస్తే అది స్కిట్ అవుతుంది, ఓకే ఎపిసోడ్ అవ్వదు. సో ఆ బాధలోనే నవ్వు తీపిద్దాం బయటికి, అట్లా ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుందాం. సరే అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ప్రతి నవ్వు వెనుక ఒక విషాదం అనేది, ఒక కన్నీటి చుక్క అనేది ఉంటది. డెఫినెట్ గా. సో మీ విషాదం ఏంటి? మీ నవ్వు వెనుక ఉన్న విషాదం ఏంటి? వద్దు సార్ నా బయోపిక్. వద్దు సార్ అసలు. సరే హ్యాపీ పర్సన్ సార్, నాకు ఏ కష్టాలు లేవు. అంటే అలా కాదు, చార్లీ చాప్లిన్ కోసం చెప్పినప్పుడు చాలా మంది చెప్తుంటారు. అంటే ఆయన పర్సనల్ లైఫ్ అని కాదు, అంటే విషాదాన్ని పలికించగలిగేవాడు నవ్వును కూడా పలికించగలుగుతాడు తెర మీద. విషాదాన్ని అద్భుతంగా పలికించగలిగేవాడు, లేకపోతే అది అంటే అనుభవించిన వాడు నవ్వును కూడా అట్లాగే చేయగలుగుతాడని. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఆటుపోట్లు అయితే ఎదుర్కొన్నారు కదండి, చాలా అలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలాంటి విషాదాల కోసం అడుగుతున్నాను సార్. యాక్చువల్ గా అది నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ తర్వాత అనిపించింది ఇది అందరూ ఫేస్ చేసిందే కదా, కొత్తగా ఏముందని అలా అనిపించింది సార్. సో అందరూ ఫేస్ చేసిందే ఒకసారి చెప్పండి. ఏం సార్, ఎక్కడికి వెళ్ళినా కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఉండేది, ఫుడ్ కి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం బిర్యానీ తింటున్నాం అంతే. బిర్యానీ తినే స్టేజ్ వరకు వచ్చారు, పర్లేదు. బేసిక్ గా చాలా సందర్భాలు చెప్పాను సార్, నాకు ఆ సినిమాలో ఇలా జరిగింది, అప్పుడు ఇలా కష్టపడ్డా అని. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ఈ స్టేజ్ కి రావాలన్నా కూడా ఎన్నో చూసుంటాం, ఎన్నో ఆటుపోట్లు అంత ఆటుపోట్లు లేకపోతే సముద్రం అంత అందంగా కనిపించదు అని నా ఉద్దేశం. సో అది అందరూ ఫేస్ చేసిన నేను చాలా సందర్భాలు చెప్పి తప్పు చేశానేమో అనిపించింది. తప్పింది అవుతుందిలేండి అది. అంటే ఇప్పుడు ఆ వెనక ఉన్న ఇవి చెప్పడం వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, లేకపోతే ఎడ్యుకేట్ అవుతారు. దానికి ఏముంది, కష్టం వెనకే సుఖం ఉంటుంది. సుఖం వెనక కష్టం కూడా ఉంటది మళ్ళీ. అంటే అవును అవును అవును, ఏది ఎక్కువ రోజులు ఉండదు, ఏది ఎక్కువ రోజులు. సో మీ ఫిలాసఫీ ఏంటండి? ఏమీ లేదు సార్, మైండ్ బ్లాంక్. ఈ రోజు ఇలా ఉన్నాం, రేపు ఇది ఉండదు సార్ ఖచ్చితంగా. ఇది ఉండదు, పైకి కూడా వెళ్ళొచ్చు, పెద్ద స్టేజ్ కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము సార్. కష్టపడితే పెద్ద స్టేజ్ కి వెళ్తాం, మధ్యలో అయిపోవచ్చు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ సార్, ఎప్పుడు ఏమవుతుంది. అదృష్టాన్ని నమ్ముతారా? నమ్మరా? ఓకే. అంటే చాలా మంది అంటూ ఉంటారు అదృష్టం అంటే ఎంత ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం కూడా అవసరమే. అంటే సరే ఛాన్స్ రూపంలో రావాలి అంటే ఛాన్స్ కూడా ఒక అదృష్టం మీద వస్తుంది ఇలాగని. సో యాక్చువల్ గా మీరు అంటే శ్రీకాకుళంలో పుట్టారు, మీ సొంత ఊరు శ్రీకాకుళం. పుట్టింది వైజాగ్. పుట్టింది వైజాగేనా? మీ పేరెంట్స్ శ్రీకాకుళం? శ్రీకాకుళం. ఓకే. శ్రీకాకుళం అనగానే అంటే శ్రీకాకుళం వెళ్ళి ఉంటారు కదా, చిన్నప్పుడు వెళ్తూ ఉండు అక్కడ, అమ్మగారు అక్కడే ఉన్నారు. ఓకే. పుట్టింది మటుకు వైజాగ్, మీ ఎడ్యుకేషన్ మొత్తం వైజాగ్ అంతే కదా? కొంతవరకు వైజాగ్, కొంత శ్రీకాకుళం. అలా శ్రీకాకుళంలో కూడా చేశారా? అప్పుడు ఏమైనా జానపదం ఆ టచ్ ఏమైనా అంటుకుందా? ఏం లేదు సార్, కొంచెం పుస్తకాలు ఎక్కువ చదువుతాం సార్. సో యాక్చువల్ గా మీరు ఫస్ట్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా, లేకపోతే రైటర్ అవుదామని వచ్చారా, డైరెక్షన్ చేద్దామని వచ్చారా? అసలు డైరెక్షన్ అవుదామని వచ్చాం, డైరెక్టర్ అవుదామని వచ్చాం సార్. యాక్సిడెంట్ తర్వాత కోపం లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. సో అవతల అది బేర్ చేయలేడు. లైట్ మ్యాన్ తిట్టామనుకోండి, ఎందుకు పడతాడండి, అది ఆడ పెట్టి అది పెట్టండి, ఎవడ పడతాడు. సో అలా
ఇంకా మనం డైరెక్షన్ ఎంతమంది హ్యాండిల్ చేయలేము. ఒక సెట్ లో 200 మంది ఉంటారు, ఉమ్, మనం హ్యాండిల్ చేయలేము. ఆ, సరే ఏం చేద్దాం, ఈజీ వే ఏంటి, సినిమాలో ఉండాలి అన్నప్పుడు ఆర్టిస్ట్ గా ట్రయల్స్ ఉన్న టైంలో ఎవరో ఛాన్స్ ఇవ్వాలి. ఉమ్, ఎవరైనా ఎందుకు ఇవ్వాలి నేను ఉమ్, ఆ టైంలో. సరే మనము చిన్న చిన్న స్కిట్స్ అవి రాద్దాం, అలా అలా స్టార్ట్ చేసి ఉమ్, పుస్తకాల అనుభవాలు ఎప్పుడో ఉండే అట్లా. ఓకే. అప్పుడెప్పుడు స్వాతికి ఏదో కథలు రాసేవారు నేను, స్వాతి ఈనాడు పేపర్లకి పడ్డాయా? స్వాతికి కథలు పడ్డాయా? ఎప్పుడు నా చిన్నప్పుడు అది ఓ, అప్పుడు రాసేవాడిని. పోటీలు అయ్యేవి 500 అవును 5 అవును ప్రైజ్. అప్పుడెప్పుడో రాసేవాడిని అట్లా. అంటే బెహ్రా ప్రసాద్ బెహ్రా అన్న పేరుతో రాసేవారా లేకపోతే ఇంకేమైనా పేరు? దుర్గా ప్రసాదరావు ఉండేది అతని పేరు. సొంత పేరు దుర్గా ప్రసాద్ దుర్గా రావా? ప్రసాదరావు. మరి ప్రసాద్ బెహ్రా అంటే ఇంటి పేరా? బెహ్రా అంటే ఇంటి పేరు. ఇంటి పేరు. సో ఇంటి పేరుని వెనక్కి పెట్టుకున్నారు. చాలా మంది ముందు పెట్టుకుంటారు, మీరు వెనక్కి ఉంచుకున్నారు. ఉంటాయి కదా సార్, ఏదో పిత్రే ఉంటాయి కదా సార్. అవునవును. అవి మనకు బాగుంది కొంచెం. ప్రసాద్ బెహ్రా బాగుందిలేండి, రైమింగ్ బాగుంది. బెహ్రా ప్రసాద్ అంటే ప్రసాద్ బెహ్రా బాగుంది. సో ఇంటి పేరు అనేది మీ వెనక పెట్టుకొని మీరు కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఆ ఇంట్లో మీ పేరెంట్స్ పరంగా కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్, లేకపోతే మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటి సహకారం ఉంది ఇండస్ట్రీకి సంబంధించి? సార్ తెలియదు సార్ ఎవరికన్నా. అంటే చుట్టాల బంధువులు కానీ పేరెంట్స్ కానీ వద్దంటాం, సినిమా ఇండస్ట్రీ వద్దు, పాడైపోతావు, అక్కడికి అలవాట్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి అంటాం. గెలిచే అనుకోండి మావాడే అంటాం, గెలవకపోతే వాడు చెప్తే వెళ్ళగలి అంటాం. సో వాళ్ళ ఇంటెన్షన్ వీడు పాడైపోతాడనే, వీడు ఉద్యోగం చేసుకుంటే బతుకుతాడు అనే ఉద్దేశంతోనే చెప్తారు. కానీ మనం కొంచెం ఎదుగుగా ఏమనుకుంటాం అంటే అప్పట్లో వాడు ఇలా అన్నారని గుర్తుపెట్టుకుంటాం. చిన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఏంటండి? బాగా ఇండస్ట్రీకి రావడానికి మాత్రం ఇంద్ర అనే సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేసింది సార్ ఇంద్ర. బాగా. అంటే చాలా మంది ఇంద్రాలో చిరంజీవి గారిని చూసి ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటారు కదా, మీరు డైరెక్టర్ అవుదాం అనుకోండి కదా? లేదు, యాక్చువల్ ఒక సంఘటన ఉంది సార్. నేను కిడ్ మేము హాస్టల్లో ఉన్నాం. ఓకే. నెలకి 20 రూపాయలు కాస్మెటిక్స్ చార్జెస్ ఇచ్చేవారు హాస్టల్లో, గురుకుల పాఠశాల. ఆ డబ్బులంతా పోగేసి హాస్టల్లో కిటికీలు అవన్నీ ఇరిపేసి అవి అమ్మేసి దాంతో కటౌట్లు పెట్టేవాళ్ళం. సో వాళ్ళు మార్కెట్ టికెట్లు ఇవ్వాలి, గోల్ చేసాం అక్కడ కొట్టేసాం. హాస్టల్లో కిటికీలు అమ్మేసా? బెడ్లు అన్ని అమ్మేసి అమ్మేసా కటౌట్ల కోసం ఎవరికమ్మారు? హాస్టల్ తెలియకుండానా? వార్డెన్ కూడా తెలియకుండా అమ్మేసేవాళ్ళం. కటౌట్లు అవి పెడితే మార్కెట్ టికెట్లు ఇవ్వలే. 100 days అసలు మేము చూడలేకపోయాం సార్. సినిమా 100 days తర్వాత కానీ చూడలేకపోయాం. ఆ సినిమా ఇప్పటికే చూడలేదు. అది ఎలా అంటే అది ఆ సినిమా 100 రోజులకి మాకు లోపలికి పర్మిషన్ లేదు. జూలైలో రిలీజ్ అయిన సినిమా 2022లో. తర్వాత సీడీలు వచ్చాయి మాకు, VCDలు ఉంటాయి. అది పెట్టుకుని కరెక్ట్ గా సినిమా వేస్తే ఆ సినిమా స్ట్రక్ అయ్యేది. టీవీలో వస్తే అప్పుడే కరెంట్ పోయేది. మనకు రానివ్వట్లేదు ఆ సినిమా, మన వెళ్ళి సినిమా తీద్దాం అట్లా థాట్ స్టార్ట్ అయింది. వచ్చింది. హాస్టల్లో అమ్మేసిన తర్వాత దొరికారా మరి? కొట్టారు జలసాలు. కొట్టారా? ఎంతమంది ఉన్నారు అందులోని? 20 మంది. అంటే కాదు, సినిమా మీద అంటే హీరో మీద అభిమానంతోనా? చిరంజీవి గారు అంటే అభిమానంతో. చిరంజీవి గారిని కలిసారా? కలిసే అవకాశం వచ్చిందా? కలవబోతున్నారా? కలిస్తే ఈ విషయం చెప్తారా? ఇలా మీ సినిమా కోసం మేము అమ్మేసామండి, ఇలాగ హాస్టల్ బెడ్లు, కిటికీలు ఇవన్నీ. బెడ్లు అవే అమ్మారా, ఇంకేమైనా అమ్మేశారా? ఐరన్ గిన్నెలు ఇవి కూడా అమ్మేశారా? ఐరన్ బెడ్లు ఉండేవి. ఐరన్ బెడ్లు. అవును, డబుల్ ఉంటే కట్ చేసి పై అమ్మేసేవారు. 200-300 వచ్చేదేమో ఒకదానికి. ఎక్కువ 7-8 వచ్చేది. కట్అవుట్ చాలా ఎక్కువ అవుతుంది. టాలెస్ట్ కట్అవుట్ పెట్టారా మీరు? 7 మళ్ళీ అందరూ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా పోగు చేసుకుని. ఇదంతా ఎక్కడ? వైజాగ్, శ్రీకాకుళం? ఇదంతా ఆముదాల వలస. ఆముదాల వలస హాస్టల్? ఆముదాల వలస కొల్లివలసలో ఉండేది. ఓకే ఓకే. కొల్లివలస నుంచి ఆముదాల వలస వచ్చి సినిమా చూసారు. 11 సినిమా అలా. సరే, మీకు ఫస్ట్ సినిమాకి మనం కూడా తీయాలని అనిపించింది కదా, ఫస్ట్ ఎవరికి పంచుకున్నారు? మా మదర్ కి ఏం చెప్తాను సార్, ఆవిడ యాక్సెప్ట్ చేసేది కాదు. అంటే నాన్నగారు నాకు 3 years ఉన్నప్పుడు చనిపోయారు. సో అప్పటి నుంచి వీళ్ళు ఏమైపోతారో అని హాస్టల్లో, అంత రిచ్ కిడ్స్ ఏం కాదు. సో ఆవిడ ఏం చెప్పినా కూడా వద్దనేది. ఇప్పటికీ మా అమ్మ ఇప్పుడు కూడా 15,000 రూపాయలు ఉద్యోగం నా కొడుకు చేస్తే చాలు అని ఇప్పటికీ అనుకుంటది ఆవిడ. నాన్నగారు అంటే ఆరోగ్యం ఆరోగ్యం. ఓకే. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆర్టిస్ట్ గా వచ్చారు, డైరెక్షన్ అన్నారు కదండి. మరి వేషాలు డైరెక్షన్ కోసం ఏం ఛాన్సెస్ కోసం ఎవరెవరి దగ్గర తిరిగారు? ఏమి అవకాశాలు రాలేదా మరి? వచ్చాయి సార్. అసలు మారుతి గారు పిలిచి కథ అడిగారు మొన్న రీసెంట్. ఆయన ఏదో ప్రభాస్ తో బిజీగా ఉన్నారు. సో ఆ డిస్కషన్స్ అవుతున్నాయి. అది కాదు, నేను చాలా మంది తిరిగానన్న హీరోలు తిరిగాను కానీ
మీకు తెలుసుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ, అంటే తిరిగినప్పుడు అప్పటి ఇవి ఎలాగున్నాయి ఆ అనుభవాలు అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏమనుకుంటాం అంటే ఇండస్ట్రీ బయట ఉండేటప్పుడు మనకి ఎక్కడో ఒక థాట్ వస్తది వెళ్ళిపోతాం మనకించి రెడ్ కార్పెట్ పరుస్తారు మనం రామ్ గోపాల్ వర్మ అంటే అప్పుడు ఉండే రాజమౌళిలో ఎవరి దగ్గర చేరిపోతాం మనం ఒక 2 సినిమాలు చేస్తాం ఎవరో ప్రొడ్యూసర్ వస్తాడు సినిమా వేస్తాడు మనం చేసేస్తాం ఇది అదే అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ మొత్తం వేరేగా ఉంటుంది. రియాలిటీ వేరే ఉంటది. యాక్చువల్ గా అప్పటికి అంటే మీరు వచ్చే టైంకి ఇప్పుడు వస్తున్న వాళ్ళ టైంకి చాలా తేడా ఉంది. అవును 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 అర్జెంట్ గా ఫేమ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయి అర్జెంట్ గా యూట్యూబ్ లో యూట్యూబ్ లో కూడా అర్జెంట్ గా ఫేమ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఒక 175 కోట్లు రెమ్యూనరేషన్ అర్జెంట్ గా వచ్చేది వస్తున్న ఆర్టిస్టులకి. అప్పుడు అంత పేషెన్స్ ఉండేది కాదు. అప్పుడు ఎంత కష్టపడే వాళ్ళు ఫోటోలు పట్టుకొని తిరిగే వాళ్ళు. ఇప్పుడేంటి బట్ ఇప్పుడు ఇంకా ఈజీ షార్ట్ ఫిల్మ్ రూపంలోను నిజంగా నాకు మావిడాకులు పెళ్లివారం అండి తర్వాత నాకు నేను సినిమాలో బాగా బిజీ అయ్యాను సార్. అంత ముందు 70 వీడియోలు తీసి ఎవరు గుర్తుపట్ల ఇప్పుడు బిజీ అవుతున్నాం సార్. సో నాకు అర్థమైంది ఏంటంటే ప్రాసెస్ లో మనం విషయం ఉండి కరెక్ట్ గా మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే మనం వెళ్ళి అడగక్కర్లేదండి. ఇడెవడో బాగున్నాడు ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది పిలుస్తారు. అంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్ల ఆ బాబు కూర్చొని నీకేమొచ్చు అని. అప్పట్లో ఫోటోలు పట్టుకుని తిరిగేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్. ఆడిషన్ ఇచ్చారా? వేరే బ్యాగ్ ఆడిషన్ ఇచ్చాను కానీ అన్ని కాదు అంటే మీరు ఇప్పుడు ఫేమ్ వచ్చింది కాబట్టి మీకు గుర్తుపట్టే అవకాశాలు ఇస్తున్నారు. అవకాశాలు మీ దగ్గరకు వస్తున్నాయి. ఫోన్ కాల్ చేస్తారు మా దాంట్లో ఉందండి పలానా క్యారెక్టర్ చేస్తారు లేదా మీకు బాగుంటే నచ్చితే చేస్తారు. కానీ ఒకప్పుడు మీరు ఫోటోలు పట్టుకొని తిరిగారు కదండి ఆ రోజుల్లో ఎప్పుడు తిరగలేదా మీరు? ఫోటోలు పట్టుకొని తిరగలేదు. అవును మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు కదండి. ఇప్పుడు ఇంద్రాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటే డైరెక్షన్ చేద్దాం అనుకుని వచ్చాను ఇక్కడికి వచ్చాను అన్నారు. ఇక్కడ రకరకాల కష్టాలు ఏవో పడి ఉంటారు మేబీ అంతే కదా పడ్డారు. కానీ అనుకోకుండా మరి ఆర్టిస్ట్ ఎందుకు టర్న్ అయ్యారు? డైరెక్షన్ మనం అంత స్ట్రెస్ తీసుకోలేనేమో అనిపించింది. యాక్సిడెంట్ తర్వాత స్ట్రెస్ పెయిన్ ఫీల్ అవ్వలేను నేను. బెటర్ అన్నారు కదా తర్వాత అర్థమైంది ఏంటంటే రైటర్ కూడా చాలా పెయిన్ ఉంటది. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ గురించి రాసిన ఒక సాఫ్ట్వేర్ గురించి రాసిన వాటి టెర్మినాలజీ తెలియాలి. బ్యాక్గ్రౌండ్ మొత్తం చదవాలి. ఇది కూడా టెన్షన్. ఇప్పుడు ఆ పెయిన్ ఇప్పటికీ తీసుకుంటున్నట్టున్నారు కదా. ఎందుకంటే మీ ఎపిసోడ్ లో మీరే రాసుకుంటున్నట్టున్నారు మీరే డైరెక్షన్ చేసుకుంటున్నట్టున్నారు మీరే యాక్టింగ్ చేస్తున్నారు. మరి ఆ పెయిన్ అనేది తీసుకుంటున్నట్టున్నారు కదా. ఇప్పుడు సినిమాలు కూడా కొన్ని రాస్తున్నాం. సో దానివల్ల సినిమాలకి రాస్తున్నారా? అసలు అంటే మీరు శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఆర్టిస్ట్ డైరెక్షన్ అవుదాం అనుకునేటప్పటికి యూట్యూబ్ ఎంత ఎదగలేదు అవునా కదండి? అసలు యూట్యూబ్ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది యూట్యూబ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. సో మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రతిభావంతులు యూట్యూబ్ని ఎలాగా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు. సో అందులో తమ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక అవకాశాలు పొందే అవకాశం వచ్చింది. సో యూట్యూబ్ లో మీ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటండి? అంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? చేశాను సార్. 2-3 చేశా. ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చేశాను. ఓకే. తర్వాత పతివ్రతలు పత్తి గింజలు ఐఎమ్ ప్రెగ్నెంట్ అనేది ఏంటి? కాదు మేల్ వెర్షన్ లోనా? మేల్ వెర్షన్. ఈ మధ్య తిండి కూడా వచ్చింది కదా సోహెల్ ఏదో మిస్టర్ ప్రెగ్నెంట్ లాగా. అప్పుడు ఐఎమ్ ప్రెగ్నెంట్ 2015 ఎప్పుడు చేశాను సార్. ఓ సూపర్. తర్వాత సోషల్ పోస్ట్ లో పతివ్రతలు పత్తి గింజలు అన్నట్టు చేశాను. మిస్టర్ మచ్చ మా ఛానల్ ఉండేది. పతివ్రతలు పత్తి గింజలు అలా తర్వాత ఈటీవీ ప్లస్ ఈటీవీ ప్లస్ కి రాసారా? అల్లరే అని ఉండేది దానికి రాసేవాడిని సార్. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అది ప్రాంప్టింగ్ లేకుండా సీరియల్ చేస్తే ఎలా ఉంటది ముందు రోజు ప్రాక్టీస్ చేయించి అట్లా చేశారు నూరు భాష గారు అన్నప్పుడు. సో అదొకటి రాసాను సార్. అదొక 50 ఎపిసోడ్లు రాసుంటాయి. మొత్తం కలిపి 1000 దగ్గర ఉంటాయి సార్. మొత్తం ఈ టీవీలో ఈ టీవీ ఆ ఛానల్ ఈ దగ్గర ఉంటాయి. 1000 దాకా. అంటే రాసిన ప్రతి దాంట్లో మీరే యాక్ట్ చేసేవారా? లేదు సార్. అసలు యాక్టర్ థాట్ లేదు. రైటర్ గా డబ్బులు వస్తున్నాయి చాలా అనుకున్నాను. నూర్ భాష అని ఈటీవీ హెడ్ సార్ ఉన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. నువ్వు సెట్ అవుతావు ఇంకా అక్కడ నుంచి ఆ పిచ్చి ఎక్కువైపోయింది సార్. చూసుకోగానే ఆ పిచ్చి ఎక్కువైందా? ఫస్ట్ టైం తెర మీద చూసుకునేటప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ టైం అంటే చాలా సినిమాలు చేశాను సార్. కానీ ఏ సినిమాలో నేను లేను. బుట్టబొమ్మ అనే సినిమాలో చేశాను సార్. రమేష్ గారని బుట్టబొమ్మ సితారాలు ఇప్పుడు మ్యాడ్ వస్తుంది కదా కండక్టర్ రోల్ చేసినప్పుడు కూర్చొని అప్పుడప్పుడు కొంచెం అంటే వైజాగ్ అమ్మాయి హీరోయిన్ కదా. వైజాగ్ అమ్మాయి కదా సార్. అమ్మాయి మలయాళి. ఓకే ఓకే. అనికా సురేంద్రన్ అని. ఓకే. అది రీమేక్ సినిమా. కప్పేలా రీమేక్ చేశారు. అందులో కండక్టర్ క్యారెక్టర్ చేశారు.
అప్పుడు ఫస్ట్ టైం ఒక లెందీగా నేనే ఇది కనబడ్డా. ఎన్ని డైలాగులు చెప్పారు ఆ క్యారెక్టర్? ఉంటాయి 3-4 సీన్లు ఉంటాయి అంత. అవునా? సీన్స్ నా మీదే ఉంటాయి. ఓకే, సీన్స్. సో మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? చూడలేదండి ఆవిడ. చూడలేదు ఆవిడ ఆ సినిమా? చూడలేదా? సో మేము ఎప్పుడైనా సరే ఇన్ని వెబ్ సిరీస్లు ఇవన్నీ చాలా మంది చూస్తూ ఉంటారు, బాగుంటాయి అని అప్రిషియేషన్ ఇస్తుంటారు. మీ మదర్ ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? చూస్తుంటారు. ఆవిడ చూస్తూ ఉంటారా? అంటే ఆనందం పొందుతూ ఉంటారా? కొడుకు ఈ విధంగా? పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆహా. ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అవునా? అడుగుతూ ఉంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. యాక్చువల్గా అదే బుట్టబొమ్మ అని అన్నారు కదా ఫస్ట్ సినిమా. తర్వాత ఫస్ట్ సినిమా కాదు, చాలా సినిమా చేస్తే బాగా కనిపించిన ఫస్ట్ టైం కనిపించిన సినిమా అంతే కదండి? అంటే మిగతా సినిమాలు అంతా ఏంటి 18 లో రెసిపోయావా? ఉండేవి కానీ కొన్ని రిలీజ్ అవ్వాల, కొన్ని ఎడిటింగ్, కొన్ని అలా వచ్చి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారు. అంటే బాహుబలి సినిమాలో సైనికులాగా. బాహుబలి సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, ఎక్కడంటే అక్కడ సైనికుడు ఉంటాడు కదా. సో మంచి మంచి సీన్స్ చేసాం సార్, అద్భుతమైన సినిమా చేసాం. అద్భుతం. ఎవరిది? తరుణ్దా? తరుణ్ చేస్తారు. తేజ సజ్జాది. తేజ సజ్జా. అందులో ఒక సీక్వెన్స్ ఉంటుంది. లేదు అది ఎడిటింగ్ లో లేదు, అది సర్లే. మనం తేజ సజ్జా అండ్ రాజ్ కుమార్, మన రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మాయి చేసాం. అవును. గీత అని సినిమా చేసాం, హెబ్బా పటేల్. థియేటర్ లో చూసుకోలేకపోయినా అది. అలా చాలా రిలీజ్ అవని, హిట్ అవనివి, అలా కొంచెం పేరు వచ్చింది తెలిసింది అంటే బుట్టబొమ్మ. యాక్చువల్గా వెబ్ సిరీస్ చేసినప్పుడు మీరు అంటే ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి అదేనా? అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎంచుకున్నది? అంటే మీ బాడీ లాంగ్వేజ్ సరిపోద్దని అలా రాసుకున్నారా ఏంటి? సార్ బేసిక్ గా నేను టీనేజ్ లో లేను, యంగ్ గా కనిపించను. ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ రాశాను అనుకుంటే ఎవరు చూడను. బేసిక్ గా ఈ ఫేస్ ని యాక్సెప్ట్ చేయడమే గొప్ప, మెయిన్ లీడ్ గా. సో ఒక ఫ్యామిలీ స్టోరీస్ చెప్దాము, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్దాము. అంటే ఒక కథని కానీ ఒక వీడియోని కానీ చూసినప్పుడు మన గురించే మాట్లాడుతున్నారు, అదే నా లైఫ్ లో ఉంది అని వాళ్ళు ఫీల్ అయితే సక్సెస్ అయినట్టే. అట్లా ఒక ప్యాటర్న్ ఎంచుకున్నాం. ఫస్ట్ వెబ్ సిరీస్ ఏంటండి మీది? ఫస్ట్ వెబ్ సిరీస్ మావిడాకులు సార్. మావిడాకులే. అంతకు ముందు మామూలు స్కెచ్ లో చేసాం. మా నాన్నకి పెళ్లి ఒకటి చేసాం సార్, 3 ఎపిసోడ్ లేదు, చిన్న మినీ వెబ్ సిరీస్. తర్వాత మావిడాకులు చేసాం. ఇవన్నీ మిశ్రమచాలు వచ్చాయా? మావిడాకు తమిళ మీడియా సార్. తమిళ మీడియా. పెళ్లి వారం అంటే ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా ఈ షూట్ అంతా ఇప్పుడు కథ రాసుకుంటారు కదా, ఎన్ని రోజులు చేస్తారండి షూట్? వన్ డేలో. ఓకే. రాసుకోవడం ఆ రోజు, చేయడం ఆ రోజు. రాసుకునేది మీరే కదా? ఒకే రోజు రాసుకోవడం, చేయడం ఒకే రోజు. సో రైటర్ ఎప్పుడైనా యాక్టర్ అయినప్పుడు, డైరెక్టర్ అయినప్పుడు ఎలా ఉంటది అంటే తనకి తను ఎక్కువ రాసుకోవాలని ఉంటది. అలాగే ఎప్పుడైనా అనిపించిందా? లేదు సార్, బేసిక్ గా నేను ఆ విషయం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా సిరీస్ లో అందరికి ఒకే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లివారం మండిలో రెడ్డి గారు అన్న క్యారెక్టర్ చాలా బాగా మంచి పేరు వచ్చింది. సో అందరికి ఈక్వల్ గా ఉంటేనే కథ చెప్పడం అవుతుంది. మనం నన్నే ఎక్కువసేపు స్క్రీన్ మీద చూసి చిరాకేస్తారు సార్. అందరికి స్కోప్ ఉంటే బాగుంటుంది అంత. కాలేజ్ లైఫ్ కి మళ్ళీ వెళ్తే లవ్ లెటర్లు ఇవ్వడాలు అలాంటివి ఉన్నాయా? అది అంత లవ్ లెటర్ కాదు, అప్పుడు మొబైల్ వచ్చేసారు. మొబైల్ వస్తుంది అంటే SMS కొట్టేవారా? లేదు, అప్పుడు టచ్లు ఉండేవి కదా సార్, చైనా ఫోన్. చైనా ఫోన్. SMS కాదు సార్. పెద్ద టంటలు ఉంటాయి ఎందుకు కాదు. మీ కాలేజీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కలుస్తుంటారు ఎక్కడైనా కాల్ చేయడం అలాంటి అమ్మాయిలు పెళ్లి అయిపోయి సార్? అదే కాల్ చేసి, చూడు ప్రసాద్ నువ్వు ఆ టైంలో నాకు ఇలా చేసావు, ఇలా సైట్ కొట్టావు, అదే పెట్టావు, ఇలాగని ఏమైనా ఉంటాయా? లేదు సార్, యాక్చువల్ గుర్తు కూడా పట్టను, చాలా మారిపోయాను నేను అప్పటికి ఇప్పటికి. అలా పెళ్లిళ్ళు అయిపోయి సార్, అందరికి టచ్ లో కూడా లేదు. ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్లి అయితే అందరూ కలుస్తా ఉంటారు. అక్కడ కూడా పెద్ద కన్వర్సేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు హస్బెండ్స్ తో వస్తారు. ప్లాస్టిక్ అవ్వడం. మీది ఒక వెబ్ సిరీస్ లో జైత్రి క్యారెక్టర్, మీ క్యారెక్టర్ భలే పండుతూ ఉంటదండి. మావిడాకుల్లోనే కదా? ఆ అమ్మాయి నుంచి ప్రసాద్ ఇంకేమి రాదు ఇలాగని పక్క నుంచి డైలాగులు వేస్తుంటారు. బాగుంది. అంటే యాక్చువల్గా అంటే మీరు సినిమా అనేది దాని మీద వచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సినిమా అనేది గోల్. కానీ యూట్యూబ్ లో ఇంత పొటెన్షియాలిటీ ఉందని ఏ విధంగా తెలుసుకున్నారు మీరు? సో మిగతా క్రియేటర్ చూసారు సార్, మనకి ఎప్పుడు దొరద ఎప్పుడు పడుతుందని పక్కన చూసారు అంతే. అలా చూసే తెలుసు. చాలా మంది యూట్యూబ్ నుంచి సినిమాలు
యూట్యూబ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు బయట కూడా మ్యూజిక్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఉమ్, యూట్యూబ్ లో చేయడం వల్ల పేరు వచ్చి ఉమ్, ఎక్స్పోజ్ బాగా వచ్చింది వాళ్ళు. ఉమ్, ఎక్స్పోజర్ బాగా వచ్చిన తర్వాత ఇప్పుడున్న షణ్ముఖ జస్వంత్ కానీ లేకపోతే పక్కింటి కుర్రోడు వీళ్ళంతా ఎక్కడ వెళ్ళిన వాళ్ళే కదా. ఉమ్, హర్ష చెముడు కానీ ఉమ్. వైవ హర్ష అవును వైవాహిక. అంటే సుదర్శన్ నెల్లూరు సుదర్శన్ అవును. అంత ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. సో మనం ఏంటి చూపించుకోవడానికి యూజ్ అయింది. యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎక్కువ యూజ్ అయింది. ఉహుం, ఇప్పుడు ట్రోలింగ్ కానీ మీమ్స్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్ వల్ల చూడగలుగుతున్నాం. ఉమ్. అందులో ఈ 2 సిరీస్లతో డైలాగులు ఎక్కువ మంది పెట్టుకోవడంతో వాట్సాప్ స్టేటస్ అలా అలా మీకేదో ఒక డ్రీమ్ ఉండేదట, మీ వెబ్ సిరీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లేదు, నా ఈ డైలాగులు వాట్సాప్ స్టేటస్ గా ఉండాలి ఇలాగని. ఏది ఏ వెబ్ సిరీస్ కి సంబంధించి మావిడాకులు బెల్గారం 2 వాట్సాప్ స్టాట్స్ లే. ఉమ్. పెట్టుకున్నారా అలా? అయ్యో బాబోయ్ చాలా మంది షేర్ చాట్స్ వాటిలో చాలా. ఏ డైలాగులు ఒకటి రెండు చెప్పండి అందులో పెట్టుకున్నా. లాయర్ ఏదో అంటాడు, అమ్మాయి వెళ్ళిపోయింది నువ్వు బాగా ప్రయోజకుడు అయినప్పుడు అమ్మాయి మళ్ళీ వచ్చేస్తుంది అన్నప్పుడు, కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్. అది బాగా వెళ్ళింది సార్. ఈ మధ్యన కష్టాలు ఉన్నాయి నేర్చుతూ కూర్చుంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కానీ మిరకిల్స్ జరగవు సార్. బాధ్యతల పల్లకి ఇలాంటివి సార్, మోసే ముందు ఉన్నంత సరదా దించే వరకు ఉండదు. బాగుంది, భలే ఉంది. అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అర్థం చేసుకోవడం ఆపేస్తాం. అదొకటి అలా అలా చాలా వెళ్ళాయి సార్. బాగుంది. బాధ్యతలది నాకు బాగా టచ్ అయింది, ఎందుకంటే నేను కూడా బేసికల్ గా రైటర్ అవడం వల్ల బాధ్యతలు ఎత్తుకున్నప్పుడు సరదా దించే వరకు ఉండదని. బాగుంది, భలే ఉంది. అంటే ఇవన్నీ అంటే యాక్చువల్ గా ఎమోషన్ టచ్ ఉండే డైలాగ్స్ అండి ఇలాంటివన్నీ. ఇలాంటివి రాయడానికి మీ నేపథ్యం ఎలాగా, అంటే ఏదైనా నేపథ్యం ఏమైనా ఉందా మీకు? లేదు సార్, యాక్చువల్ గా నాకు ఇది ఇన్స్పిరేషన్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచి మంచి వాయిస్ ఓవర్ లో వస్తుంటాయి, కొటేషన్స్ వస్తాయి. దాన్ని ఇంత పెద్దగా చెప్తే ఎవరో చూడరు. ఒకే లైన్ లో సింపుల్ గా చెప్పాలి. దాన్ని అలా కట్ చేసుకుంటూ సింపుల్ గా ఒకే లైన్ లో చెప్తే ఎలా ఉంటది. క్రియేట్ చేసింది కదా సార్, ఉన్నదాన్ని మాడిఫై చేసి రాశాను. ఈ డైలాగ్ ఏదో బాగుంది దీన్ని ఇంకోలా చెప్తే బాగుంటుంది, కొన్ని ఓన్ గా ఏవైనా అలాగే ఉంటుంది సార్. ఇక్కడ ప్రపంచం నుండి అంటే శూన్యం నుంచి ఏమి సృష్టించలేం, ఉన్నదాన్ని కొత్తగా చెప్పడం అదంతే. మీకు శివకేరా అని ఒక రైటర్ ఉంటాడు, యూ కెన్ విన్ అని ఒక పుస్తకం రాశారు. ఆయన కోట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ పేజ్ లోనే, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఉన్న వాటిని కొత్తగా చేస్తారు. సింపుల్ థింగ్ అండి. జంజాల గారు రాసిన డైలాగుల్ని త్రివిక్రమ్ గారు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ కొత్తగా పుట్టే పదాలు కూడా ఉంటాయి, డైలాగ్స్ ఉండవని కాదు, అంటే కొత్తగా చెప్పడం అని ఉంటుంది. జంజాల గారు ఒకప్పుడు తిరుపతి వెంకట గౌడ్ లేకపోతే ఇంకా ఎవరైనా రైటర్స్ రాసిన వాటి నుంచి ఇన్స్పైర్, సముద్రాలు గారు ఇలాంటి వాళ్ళు రాసిన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. సో కొత్త శూన్యం నుంచి ఏం సృష్టించారు. సో అది కూడా ఒక ఆర్టే కదండి, ఒక అద్భుతమైన ఆర్ట్. ఇప్పుడు ఈజీ అంటే కొంచెం అది ఈజీ కానే కాదండి, అంటే నా దృష్టిలో కానే కాదు. ఎందుకంటే సినిమాగా చేయడం అందరూ ఈజీ అనుకుంటారు, కానీ అందులో ఉండేంత కష్టం ఇంకా ఎందులో ఉండదు. అలాగే ఒక వెబ్ సిరీస్ కథ రాయాలన్నా డైలాగులు రాయాలన్నా ఈజీ కాదు. తగ్గట్టు యాజ్ ఇట్ ఈస్ పడాలి. లెంత్ ఎక్కువైనా తక్కువైనా కూడా అక్కడ మీరు చెప్పేది ఆ ఎమోషన్ కి తగ్గట్టు కరెక్ట్ గా పడగలగాలి. సో మీ విషయంలో అయితే ఆ డైలాగ్స్ ప్రాపర్ గా పడుతున్నాయి కాబట్టి అంత ఎలివేషన్ వచ్చింది. ఎందుకంటే నేను గమనించాను, పెర్ఫెక్ట్ మీటర్లో పడుతూ ఉన్నాయి. సో సరే, అందులోంచి ఇన్స్పైర్ అయ్యారు, రాశారు. అంటే యాక్చువల్గా మీరు మీ వెబ్ సిరీస్లు అన్నీ చూస్తూ ఉంటే ఒక ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఆఫీస్లో ఉండే సమస్యలు, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ఆఫీస్లో వీడు శాలరీ ఎక్కువ అన్నట్టు ఉంటాయి కదండి కొన్ని డైలాగులు, చాలా చూసాం అలాంటివి. అంటే ఆఫీస్ ట్రబుల్స్ ఏమైనా అనిపించారా ఇండస్ట్రీకి రాకముందు? అనిపించాను సార్. ఎక్కడ పని చేసేవారు? షోరూమ్ లో పని చేసేవారు, కార్ షోరూమ్ లో పని చేసేవారు. ఏంటి మార్కెటింగ్, సేల్స్, ఎవాల్యుయేటర్ గా పనిచేసాను. స్టార్టింగ్ డెలివరీ అసిస్టెంట్ నుంచి ఎవాల్యుయేటర్ గా పనిచేసాను. కారు ఎక్స్చేంజ్ చేసేవాడిని, కారు కొనేవాడిని, కొన్ని కొత్త కారు వాళ్ళకి ఇచ్చేవాడు. అప్పుడు పనిచేసేవాడు. అప్పుడు ఉండేది ఫ్రస్ట్రేషన్ అంతా గట్టిగా ఉండేది, ఇన్సెంటివ్లు ఇవ్వట్లేదని, టైంకి శాలరీ పడట్లేదని, ఇలా ఉండేది, లీవ్లు ఇవ్వట్లేదని, గుర్తింపు రావట్లేదని ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. ఎక్కడైనా మనిషి గుర్తింపు కోసం చచ్చిపోతారు సార్. ఆఫీస్ లో కూడా గుర్తింపే కావాలి, ఇండస్ట్రీకి వచ్చినా గుర్తింపే కావాలి.
తన పేరే ఒక గుర్తింపుగా మారడం అనేదే కదండి కావాల్సింది, ఏ మనిషికైనా, ఏ పెద్ద మనిషికైనా. గుర్తింపు వేరు. ఆఫీస్ లో చిన్న చిన్న వాటికి బాగా చేసావు మనం అని ఆ ఒక్క మాట కోసం ట్రై చేస్తాం. ఒక ప్రశంస అనేది. దానికోసం పని చేస్తాం. సాలరీ ఆఫ్ కోర్స్ సాలరీ కోసం పని చేస్తాం. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది ఇలా ప్రశంసిస్తే. అందుకే మీ వెబ్ సిరీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, ఇప్పటికైనా శాలరీ ఇస్తున్నారా? నాకు అస్సలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలియదు, అస్సలు తెలియదు. కోడింగ్ నేను ముందు రోజు చూసుకొని రాసుకొని వెళ్తా, లేకపోతే అప్పటికప్పుడు ఎవరికైనా సాఫ్ట్వేర్ ఉంటే ఫోన్ చేసి బాబు దీన్ని ఏమంటారు చెప్పవా ఒకసారి, కోడింగ్ టెక్నాలజీ వర్డ్ ఒకటి తీసుకుని అవును పెట్టేసుకుంటాను. నాకు అస్సలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలియదు. ఓకే. యాక్చువల్ గా మీరు ఫస్ట్ వెబ్ సిరీస్ మామిడాకులు అన్నారు కదా, అవును. మామిడాకులు కదా, అది బయటకు వచ్చిన తర్వాత అనుకున్నంత వైరల్ అయ్యిందా? అవ్వలేదండి. ఫస్ట్ 3 ఎపిసోడ్లు ఫ్లాప్ అండి. ఆపేయమన్న తర్వాత కొన్ని రీల్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టి కట్ చేసి పెట్టా. కట్ చేస్తే మరుసటి రోజు ట్రెండింగ్ లో వెళ్ళిపోయాను నేను. అలా అలా పెద్ద హిట్ అయిపోయింది, చాలా పెద్ద రీల్స్ అందులో కట్ చేసి పెట్టారా మీరు? బేసిక్ గా మామిడాకులు టైటిలే నెగిటివ్ అండి. ఇప్పుడు మామిడాకులు అంటే విడాకులు అని పెట్టారు కదా, బేసిక్ గా మా విడాకులు టు మామిడాకులు, ఒక మ్యాంగో లీవ్స్ ఉంటుంది కింద క్యాప్షన్. అవునవును అవును చూసాను. అది మా విడాకుల నుంచి మామిడాకులు ఎలా మారింది వాళ్ళ కథ అంటే పాయింట్. దాన్ని మా విడాకులు అని పెడితే 30+ వాళ్ళు చూసే టైటిల్ అది, పెళ్ళి విడిపోయిన వాళ్ళు చూసే టైటిల్ అది. అది రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది, కట్ చేసి పెట్టిన తర్వాత చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ చూసారు అన్నది. అంటే ఒక అమ్మాయి కోసం ఆరాటపడ్డం కానీ, అబ్బాయి కోసం అమ్మాయి ఆరాటపడ్డం కానీ చూసి చాలా మంది కనెక్ట్ అయ్యారు దాన్ని. అండ్ చాలా జంటలు కలిసాయి, నాకు చాలా మెయిల్స్ వచ్చాయి నాకు, ఈ సిరీస్ వల్ల మేము కలిసామండి, చాలా బాగా చెప్పారండి విషయం. అందులో డైలాగ్ ఉంటదండి, అమ్మతోనో నాన్నతోనో అక్కతోనో చెల్లితోనో బంధువులతోనో గొడవలు వస్తే కలిసిపోతాం, ఒక్క భర్తతో గొడవ వస్తే మాత్రం విడాకుల దాకా వెళ్ళిపోతాం. చిన్న లాజిక్ ఇలా మిస్ అయిపోయిందని మీ అమ్మాయి డైలాగ్ ఉంటుంది. భర్త కూడా బంధమే కదా, అక్క చెల్లి కొట్టేసుకుంటారు, ఒక గంట పైకి మళ్ళీ కలిసిపోతాం. బ్లడ్ రిలేషన్, బ్లడ్ రిలేషన్ అది ఎవరు తేడా ఉంటుంది. చాలా మంది కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అవ్వడం చాలా మంది కలిసారు కూడా. నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, రిప్లై ఇచ్చేవని కాదు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా అందులో బాగా మీకు అంటే గుర్తుండిపోయి లేకపోతే హార్ట్ టచింగ్ ఉన్న మెయిల్ ఏంటండి, అంటే అలాంటి సంఘటన యుఎస్ లో వచ్చిందండి. ఒక అమ్మాయి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో వాళ్ళకి ఏదో అబ్బాయికి ఏదో మీద ఉండేది, అర్థం చేసుకునేవాడు కాదు, చాలా గొడవలే తర్వాత ఆ అబ్బాయి సిరీస్ చూడడం మొదలు పెట్టాడు. చాలా చిన్న కెమెరాతో ఏదో డమ్మీగా చేసాం, ఇంత కనెక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలే. అతను చూసి అమ్మాయితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏంటి ఎంత బాగా మాట్లాడేస్తున్నాడు అని చెప్పి అమ్మాయి కూడా చూడడం మొదలు పెట్టింది. పెద్ద మెయిల్ పెట్టింది, థ్యాంక్స్ అన్న, నా లైఫ్ సెట్ అయింది, ఆయన అట్లీస్ట్ ప్రేమగా మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయికి దిక్కు దివానం ఉండదు కదా, యూఎస్ లో ఎవరికి వెళ్ళి చెప్పుకుంటుంది. వాటర్ వచ్చింది ఫోన్లో కలిసారు. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా సినిమా అనే మోజుతో వచ్చారు. సో సినిమా అనగానే ఒక లావిష్ గా ఉండే కెమెరాస్ కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ, కానీ వెబ్ సిరీస్ విషయానికి వచ్చినప్పుడు అంటే ఒక సంస్థ ఎవరైనా ఉంటే పర్వాలేదు, అంటే కొంత ప్రొడక్షన్ అనేది మనకి ఇవ్వగలుగుతారు, లేకపోతే వాళ్ళు చూసుకోగలుగుతారు, ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది మీ సొంతంగా మొదలు పెట్టారు, లేకపోతే ఎవరైనా ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం ఇలాంటివి ఏం జరిగాయా? ప్రొడక్షన్ దగ్గరికి తమిళ మీడియా వాళ్ళకి కథ ఏం చెప్పలేదు సార్, పాయింట్ చెప్తే చేసే అన్నారు వాళ్ళు, ఏం కథ ఏం అడగలేదు. అప్పటికప్పుడు రాసుకొని చేసింది, ముందు రోజు రాసుకొని చెప్పారు వాళ్ళకి నేనే యాక్ట్ చేస్తున్నాను ఇందులో అని. నేను తెలుసండి వాళ్ళకి, తెలుసు వాళ్ళు తెలుసు, నా పాత వీడియోస్ చూసేవాళ్ళు చాలా, వాళ్ళకి కొంచెం నమ్మకం. పాత వీడియోస్ అంటే ఎలాంటివని? మిస్టర్ మచ్చా నా ఛానల్ ఉండేది, అందులో ఒక 30-40 వీడియోలు చేశాను సార్, అవి కూడా కొంచెం హిట్, మరీ మిలియన్స్ చూడలేదు కానీ 8 lakhs 7 lakhs అలా వెళ్ళాయి అవి కూడా. అలా గుర్తింపు కొంచెం ఏదో చిన్న చిన్న స్కిట్స్ ఏమైనా చేసేవారా? సేమ్ ఇలాగే 10 నిమిషాలు స్కెచ్ వీడియోస్ చేసేవారు. కొంత గుర్తింపు తీసుకొచ్చింది, ఇంత రికగ్నైజేషన్ రాలే కానీ కొంత గుర్తింపు అది తీసుకొచ్చింది. సో అలా వాళ్ళకి ఒక ఐడియా ఉంది నా మీద, ఇంత హిట్ అవుతుంది మామిడాకులు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో మంచి వీడియో చేస్తారు వీడియో అని నమ్మారు. అలా పాయింట్ చెప్తే తీసేమన్నారు, అలా తీసాం. కెమెరాస్ ఏం వాడేవారంటే చిన్న కెమెరా, M3 కెమెరాస్ అంతే, ఒక్క లైట్ ఒక కెమెరా.